నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించాయి. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితనని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు. ఎలానగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడితేను, అది నిశ్చయం. మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. 20 నుండి చెప్తున్నాను. వచనం 20 నుండి. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాను. కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కనుక అతన్ని మరచిపోయాను. చదవబడిన లేఖన భాగమును సౌండ్ తగ్గియదు. ప్రార్థన చేస్తున్నాం. ఆనందం మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా నీ పాద సన్నిధి మాకు అనుగ్రహించినందుకు స్తుతులు. నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును తెచ్చిందండి. మనుష్యుని మరుగుపరచండి, తన ఆత్మలను రక్షించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా ప్రభు పాద సన్నిధిలో మరియవలే కూర్చుని ఎన్నో ఆత్మ సంబంధమైన పాఠములు నేర్చుకుని మేలు పొందే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి దేవుడు తమ దాసును బలపరిచి ఇచ్చిన సందేశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున్న లేఖన భాగమే. ఐగుప్తు దేశమును పరిపాలన చేసే ఆ రాజుని ఏమంటారంటే ఫరో అంటారు. ఫరో అంటే రాజు, పేరు కాదది, రాజు. మనం దేశంలో రాజు అంటాము, ఆ దేశంలో ఫరో అంటారు. ఇంగ్లాండ్ దేశంలో కింగ్ అంటారు. అంతే, రాజు అన్నమాట.
ఆ రాజుగారి దగ్గర ఇద్దరు అధికారులు ఉన్నారు. పానదాయకుల అధిపతి, మత్స్యకారుల అధిపతి అని ఇద్దరు ఉన్నారు. పానదాయకుల అధిపతి అంటే పానం అంటే నీళ్లు, ద్రాక్షారసం, మజ్జిగ, పాలు అన్నీ అన్నమాట. అవి తయారు చేసి రాజుగారికి అందిస్తారన్నమాట. దాన్ని ఏమంటారు? పానదాయకుల అధిపతి. భక్ష్యకారుల అధిపతి అంటే ఆహార పదార్థాలు, భక్ష్యాలు అన్నీ రాజుగారికి తినే వంటలు అన్నీ తయారు చేసి వాటిని రాజుగారికి అందించే వారిని భక్ష్యకారుల అధిపతి అంటారు. రాజుగారు పానదాయకుడు చేయాలి. రాజుగారు తాగే పానీయము అది రుచికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, అది బలం తెచ్చాలి. పొరపాటున ఒక బొట్టు విషం పొట్టు వేసారనుకో, అది తాగితే ఏమవుతారు? రాజు చచ్చిపోతారు. ఆ బాధ్యత అంతా ఉంది పానదాయకుల అధిపతి అన్నమాట. రాజుగారు తినే ఆహారంలో ఎవరైనా ఒక బొట్టు విషయం తెలిపితే తింటే ఏమైపోతారు? వాళ్ళు చనిపోతారు. ఆ బాధ్యత అంతా ఎవరిది? భక్ష్యకారుల అధిపతి. ఇట్లుండగా ఒకరు వచ్చి మరో రాజుకు చెప్పాడనమాట, రాజా నీ మీద కుట్ర జరుగుతున్నదని చెప్పాడు. ఏం చెప్పాడు? నీ మీద కుట్ర జరుగుతుంది. ఏంటి? నిన్ను చంపాలి. నా మీద కుట్ర జరుగుతున్నదా? ఎవరు వాళ్ళు? ఎవరో కాదు, నీ పానదాయకుల అధిపతి, నీ భక్ష్యకారుల అధిపతి అని చెప్పాడు. రాజుకు కోపం వచ్చింది. వారిద్దరం తీసుకెళ్ళి చెరసాలలో వేశారనమాట, జైల్లో. అంటే తర్వాత ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు. వీళ్ళు నిజంగా నా మీద కుట్ర చేశారో లేదు విచారణ చేస్తాడు. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉంటారు? చెరసాలలో ఉంటారు, అంటే జైల్లో ఉంటారన్నమాట. అంతకుముందు ఒక ఆయన జైల్లో ఉన్నాడు. ఎవరు? యోసేపు. వారి ముగ్గురికి స్నేహం కుదిరిందండి బాగా. ఆ రోజు బాగానే ఉన్నారు, ఆ రాత్రి కూడా బాగానే ఉన్నారు, పనుకునేటప్పుడు కూడా బాగానే పనుకున్నారు. తెల్లవారినాక ఈ పానదాయకుల అధిపతి ముఖం, భక్ష్యకారుల అధిపతి ముఖం కలలేదు, నిన్న మొన్నట్టు లేదు. వాళ్ళ మొక్కలు విచారం ఉన్నాయి. యోసేపు అడిగాడు, ఏంటయ్యా రాత్రి పనుకుని బాగానే పనుకున్నాం కదా, ఏం తెల్లారిపటికి మొక్కలు విచారంగా ఉన్నాయి, ఏంటి ఏం లేదనన్నా. ఏంటి చెప్పండి, నువ్వు చెప్తే అమ్మా మా బాధల కష్టాలను తీరుస్తావు అన్నట్టుగా మాట్లాడారు. అదే చెప్పండి, మాకు కళ్ళు వచ్చినాయి, అది ఏం జరిగిద్దో భావం చెప్పేవారు లేరు, భయంగా ఉంది అన్నారు. కళల భావం చెప్పేది దేవుడే కదా, ఈ కళలు చెప్పండి, వాటి భావం చెప్తానన్నారు. అప్పుడు ఆనందాయకుల అధిపతి తన కళ చెప్పారు. నా కళలో ఒక ద్రాక్ష చెట్టు కనపడింది, ద్రాక్షవల్లి, దానికి 3 తీగలు ఉన్నాయి, అది పుష్పించింది, అది ఫలించింది, దాని గెలలు నేను తిండి, నా చేతిలో రాజుగారు తాగే గిన్నె ఉన్నది, దానిలో పిండి రాజుగారికి ఇచ్చానయ్యా, నా కళది, మరి ఏం జరుగుతుందో ఏమిటో నాకు భయంగా ఉందన్నారు. ఎవరు? పానదాయకుల అధిపతి. నువ్వేం భయపడద్దు, ఆ కళభావం మీదే అని చెప్పారు. 3 తీగలంటే 3 రోజులు, 3 రోజుల్లో రాజుగారు నిన్ను పిలిపిస్తాడు, నీవు నిర్దోషమని తేలిపోయింది, నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పిస్తాడు, ఎప్పటి వల్లే నువ్వు రాజుగారికి గిన్నెను అందిస్తావు. ఇదిగో ఇప్పుడు నువ్వు దిగులు పడ్డావు కదా, నీ దిగులు తీసేసా, నీకు ఉద్యోగం ఇస్తారని చెప్తే నీకు సంతోషం ఉంది కదా, నీకు మేలు చేశా కదా, నేను ఇప్పుడు అన్యాయంగా ఈ చెరసాలలో ఉన్నా, రాజుగారి దగ్గరికి పోయి ఉద్యోగం ఇచ్చిన తర్వాత నన్ను గురించి చెప్పి ఈ చెరసాల అంటే జైల్లో నుంచి బయటకు వచ్చేటట్టుగా నాకు సహాయం చేయమన్నారు. అరే ఈ భావం బాగా ఉందని చెప్పి భక్ష్యకారుల అధిపతి తన కాలం చెప్పారు. నా నెత్తి మీద 3 గంపలు ఉన్నాయి, గంపల నిండా పిండి వంటలు ఉన్నాయి, ఆ పై గంపలో పరువు తినే భోజన పదార్థాలు పిండి వంటలు ఉన్నాయి, ఆకాశ పక్షులు వచ్చి తింటున్నాయి, ఎంతోనయ్యా భయం ఉంది అన్నారు.
ఆ కలపం మీదే 3 గంపలంటే 3 దినాలు. 3 దినాల్లో రాజుగారు నిన్ను పిలిపిస్తాడు. నీవు దోషివని తేలిపోయింది. నిన్ను మ్రానున వేలాడదీస్తాడు. ఆకాశ పక్షులు వచ్చి నీ మాంసం తింటాయి అని చెప్పారు. 3వ రోజు రానే వచ్చింది. అది రాజుగారి బర్త్డే. ఏ బర్త్డే అండి? బర్త్డే అంటే పుట్టినరోజు అన్నమాట. పుట్టినరోజు పండగ. బైబిల్లో 2 బర్త్డే చేసుకున్నారు పుట్టినరోజులని. ఈ ఫరో రాజు హేరోదు రాజు చేసుకున్నారు. ఎవరు? హేరోదు రాజు చేసుకున్నారు. చాలా విచారం. ఈ ఫరో రోజు బర్త్డే రోజు ఒక అతను ఏం చేశాడండి? చంపేశాడు. హేరోదు రాజు బర్త్డే రోజు నా భక్తుడైన యోహాన్ని చంపేశాడు. బర్త్డే ఎందుకు చేసుకుంటారు ఏమో మాకు తెలియదు. భక్షక పానదాటి అధిపతిని పిలిపించాడు. విచారణ చేశాడు. అతను నిర్దోషి అయ్యా, ఇతడు ఏం ఎరగడన్నాడు. అతను ఉద్యోగం ఇచ్చాడు. ఎప్పటి వల్లే అతడు రాజుగారికి గిన్నెను అందిస్తున్నాడు. భక్షకారుల అధిపతిని పిలిపించాడు. అతని గురించి విచారణ చేశాడు. అతడు దోషి అని తేలిపోయాడు. అతనికి శిక్ష వేశాడు. ఉరి తీసి ఆ శిక్షకి ఆకాశ పక్షులు వచ్చి అతన్ని ఏం చేశాడు? తినేశాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరచిపోయెను. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయెను. ఆ కలభావం చెప్పినప్పుడు యోసేపు, రాజుగారు నీకు ఉద్యోగం ఇస్తారు, ఎప్పటిలాగా నువ్వు రాజుగారి గిన్నెను అందిస్తావు, నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని రాజుగారికి చెప్పి నన్ను జైల్లో నుంచి బయటకు వచ్చేటట్టుగా సహాయం చెయ్యి అని చెప్పినప్పుడు పానదాయకుల అధిపతి ఏం చెప్పుకుంటాడు యోసేపుతో? ఎవరు చెప్తారు? ఏం చెప్పుకుంటాడు? నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పినట్టే నా ఉద్యోగం నాకు రావాలే కానీ నేను నిన్ను మర్చిపోతాను. ఇంత మేలు చేసే నేను మర్చిపోతాను. అసలు మొట్టమొదటి నిన్ను గురించే చెప్పి నిన్ను చెరసా నుంచి బయటకు పంపిస్తానని చెప్పుకుంటారు కదండి. ఖచ్చితంగా చెప్పుకుంటారు. కానీ ఉద్యోగం వచ్చింది, రాజుగారికి గిన్నెను అందిస్తున్నారు. మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళారు. ఆ వైభవంలోకి వెళ్ళారు. ఆ వైభవంలో అంతఃపురంలో ఉద్యోగము, ఆ సంతోషములో, ఆనందంలో ఇక యోసేపుని ఏం చేశాడండి? యోసేపుని ఏం చేశాడు? మరచిపోయాడు. యోసేపును మరచిపోయాడు. యోసేపును పానదాయకుల అధిపతి మరచిపోవుట యోసేపుకు మేల పీడ. వేరే ఎక్కడంటే పానదాయకుల అధిపతి యోసేపుని గురించి రాజుగారికి చెప్పి జైల్లో నుంచి బయటకు రప్పిస్తారు. ఎక్కడికి వెళ్ళేవాడు? ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన దేశం ఆ దేశం కాదు కదా. ఐగుప్తు ఏమయ్యేదో తెలియదు. కానీ పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోవుతా యోసేపుకు మేలు జరిగింది. ఇలా చెప్పుకుంటున్నారు. ఇంత చిత్రం అర్థమవటానికి అన్నమాట. దేవుడు అన్నాడంట దేవుడితో పానదాయకుల అధిపతితో, అరే పానదాయకుల అధిపతి, నీవు నా దాసుని మర్చిపోయావురా. నా దాసుడు అంటే ఎవరు? యోసేపు. నీవు నా దాసుని మర్చిపోయావు. నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోతాను. ఈసారి నీకు కాదు, నీ రాజుకే కలలు రప్పిస్తానన్నాడు. ఏమన్నాడు? నీకు కాదు, ఇప్పుడు ఎవరికి? నీ రాజుకే కలలు రప్పిస్తా. రాజు కళ వచ్చింది, తుల్లి పదిలేశాడు, పనుకున్నాడు. ఏంద్రా పనుకుంటావు? మళ్ళీ కళ రప్పించా.
ఇక నిద్రలే. దాన్ని భావం చెప్పేవాడు ఎవరు? అప్పుడు మహాదాయుడు అధిపతికి యేసేపు గుర్తుకొచ్చి, అయ్యా మాతో పాటు హెబ్రీపరచువాడు ఉన్నాడు, నాకు కలభావం చెప్తాడు. అతను పిలిపిస్తే ఈ కలభావం చెప్తాడు. రాజు కబురు చేసేది ఉంటుందని కీర్తనలో. రాజు కబురు చేశాడు, యేసేపు కలభావం చెప్పాడు. అప్పుడు ఫరో అంటాడు, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని మనం కనుగొనగలమా అంటారు. ఇంకొక మాట అంటారు, నీ అంత జ్ఞానము కలిగిన వాడు నా దేశంలో ఒక్కడు కూడా లేడు అంటారు. నీ అంత జ్ఞానం కలిగిన వాడు నా దేశంలో ఒక్కడు కూడా లేడు. ఆ మాట మనకు చాలా చాలా ముఖ్యమైన మాట. చాలా కారణాలు ఉన్నాయి. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి మీరు చెప్పాలన్నమాట. అడిగిన ప్రశ్న, నీ అంత జ్ఞానం కలిగిన వాడు నా దేశంలో ఒక్కడు లేడు కాబట్టి నా ఇంటికి అధికారులు నీవే, నా దేశానికి ఏలికవు నీవే అన్నారు. అంటే దేశానికి ఏం చేశాడు? ప్రభువుగా చేశానన్నమాట. పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. మీకు అర్థమైంది, పెద్ద అంతకంటే పెద్ద ఉద్యోగం లేదు. మరలా నేను చెప్తున్నా, చదువుకునే పిల్లల కోసం నేను చెప్తున్నా అన్నమాట. నీ అంత జ్ఞానం కలిగిన వాడు నా దేశంలో ఒక్కడు కూడా లేడు. కాబట్టి నా ఇంటికి అధికారి నీవే, నా దేశానికి ప్రభువు నీవే అన్నాడు. ఫరో ఐగుప్తీయుడు, యేసేపు కానాను హెబ్రీయుడు. ఫరో రాజు, యేసేపు బానిస. అప్పటి నుంచి ఎదుగుతుంది, శాస్త్రాల వచ్చింది, అప్పుడే నుంచి ఎదుగుతుంది. కానీ ఫరో యేసేపును ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా చేశాడు. ఎందుకు? ఇప్పుడు 2 సార్లు అడిగా, నీ అంత జ్ఞానం గలవాడు ఎందుకు చేశాడు చెప్పండి. ఆ మాట చెప్పండి, ఎందుకు చేశాడు? ఆ దేశంలో చాలామంది ఉన్నారు, ఆ దేశస్తులు, ఐగుప్తీయులు. కానీ యేసేపుని ఎందుకు చేశాడు? అంత జ్ఞానం కలిగిన వాడు ఇంకొకడు లేదు. మనకి ఎందుకు మాట చెప్పాలనుకుంటున్నానంటే, మన పిల్లలు చదువుకుంటుంది, ఎవరి బిడ్డలు అలా కష్టపడి చదువుకుంటుంది, మంచి మార్కులు తెచ్చుకోండి, మెరిట్ తెచ్చుకోండి. ఇంకా మెరిట్ కాదు, సూపర్ మెరిట్ తెచ్చుకోండి. సీటు నీ ఇంటికే వస్తుంది, ఉద్యోగం కూడా నీ ఇంటికే వస్తుంది. ఏంటన్నా సీటు నీ ఇంటికే వస్తుంది, ఉద్యోగం కూడా ఇంకెవరు పోయి ఉద్యోగం ఇటు పోయి చేతులు కట్టుకుని నడుపుకునే అవసరం లేనే. మంచి ర్యాంకు తెచ్చుకుంటే, కంప్యూటర్కి మంచి మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం ఎక్కడికి వస్తే చెప్పండి. ఉత్తరం వచ్చింది నీ ఇంటికి, ఉద్యోగం వచ్చింది రమ్మంటే ఉత్తరం ఎవరు అక్కర్లేదండి. కష్టపడి చదువుకోండి, బాగా శ్రమ పడండి, గంటలు చదువుకోండి, చెడు స్నేహాలు ఆపుకోండి, చెడు అలవాట్లు మానేవేయండి. కష్టపడి చదివిస్తున్నారు తల్లిదండ్రులు. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తే చెప్పే మంచి ఉద్యోగం వస్తుంది. ఇంకెవరి దగ్గర అవసరం లేదన్నమాట. ఆనరాయుడు అధిపతి యేసేపును మరచిపోయాడు. మేలు చేసిన యేసేపును మరచిపోయాడు. అది చదువుతుంటే ఆనదాతలు అధిపతే మేలు అనుకుంటానండి. ఎందుకంటే ఏం చేశారు? మర్చిపోయారు. ఈ రోజుల్లో ఎట్లా ఉంది? మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారయ్యా? అక్కడే నయం కదా. మేలు చేసిన వాళ్ళకి ఈ రోజుల్లో కీడు చేస్తున్నారు, మర్చిపోతున్నారు, కీడు చేస్తున్నారు. ఆనదాతల అధిపతి మేలు. ఆనదాయకుడు అధిపతి మనిషి, మానవుడు.
యేసేపు కూడా మానవుడు. మా మనిషికి ఒక బుద్ధి ఉంది. ఏ బుద్ధి? నిజమేనా అమ్మా? నిజమేనా? మర్చిపోయే బుద్ధి. ఒక ఆయన ఎలా చెప్తాను, మానవుల హృదయం మోసకరమైనది కదా, మర్చిపోయే వాటినేమో జ్ఞాపకం పెట్టుకుంటుందంట, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన దాన్నేమో మర్చిపోయిందంటే. ఇది మన బుద్ధి, మన మనసు, మన హృదయం. జ్ఞాపకం ఏం పెట్టుకోవాలో వాటిని ఏం చేసిద్ది? మర్చిపోయింది. మర్చిపోవాల్సిన దాన్ని ఏం చేసిద్ది? జ్ఞాపకం పెట్టుకుంటుంది. కూడి దగ్గర కూడికలు రాని వాళ్ళు ఉన్నారంటే, అమ్మవాళ్ళు దూరం పోయి ఒక 10 రోజుల తర్వాత వచ్చారనుకో, కూడికి లెక్క జరిగింది ఇంకేం చెప్తారు? ఏందమ్మా అది కూడా చెప్పలేరా? బాగా జరిగింది. అదే ఎవరు ఏం చెప్తారంటే బాగా చెప్తారు. ఇంకేమైనా బాగా చెప్తారు, బాగా జరిగింది. ఇదే కదా, అలా ఇప్పుడు చెప్పారు, అవి చెప్పారు, చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మర్చిపోయి. ఇప్పుడు ఎన్నో మాట, దేవుని మాటలు 10 రోజుల తర్వాత, ఒక 20 రోజుల తర్వాత మర్చిపోతారు కదా. అన్నిటి బాగా చెప్పారు, బాగా చెప్పారు, బాగా చెప్పారు. అసలు నెలదా కూడా అక్కర్లేదంటే తెల్లాగా మర్చిపోతాను. కానీ నీ తోడు కూడా పొరపాటున ఒక మాట ఉందనుకో, ఎప్పుడు అందరు నవ్వుతున్నారు. అర్థమైపోయింది. ఏమర్థమైంది చెప్పండి? జీవితకాలం ఉంటుంది. జీవితకాలం ఉంటుంది. రైతు నువ్వు చెప్పింది కరెక్టే తమ్ముడు. కానీ ఏమంటావు తెలుసా? అప్పుడు అన్నమాట నా కడుపులో లేదా? ఎప్పుడు అన్నమాట? అప్పుడు అన్నమాట కడుపులో ఉందంట, ఇప్పుడు విన్నమాట లేదు. మానవ హృదయంతో మోసకరమైనది. ఆనందాయకుడు అధిపతి మానవుడే, యేసేపు కూడా మానవుడే. మానవుడు మానవుని మర్చిపోవటంలో పెద్ద విశేషం ఏమీ లేదండి. అసలు సంగతి ఏంటంటే, మానవుడు కుమార్తెలు తల్లిదండ్రులే మర్చిపోతున్నారు. ఇంకో ఘోరం ఏముంది? కష్టం ఏముందంటే అన్న తల్లిదండ్రులే మర్చిపోతున్నారు. ఇంకోటి ప్రాంతంలో నేను మీటింగ్కి వెళ్ళానండి. మధ్యాహ్నం ఖాళీ ఉంటే ఒక ఇంట్లో చెప్పారు, ఒక ముసలం ఉందండి. ఎవరు లేదా ఇంట్లో? నీకు ఎవరు లేదంటే నాకు ఒక కొడుకు ఉన్నాడని అన్నాడు. వాడి సంతోషంగా చెప్పింది. ఎక్కడ ఉంటాడు అక్క అమ్మ అంటే హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు. సంతోషంగా చెప్పింది. మరి ఇప్పుడు ఆయన డబ్బులు పంపిస్తున్నాడా అన్న. అసలు వాడికి నేను గుర్తుంటే కాదు. చాలా ముసలం. నేను గుర్తుంటే కాదన్నా. కన్న కొడుకే తల్లిని మర్చిపోయా. మాకు అన్నం అవుతాడు టీచర్ ఇటు కూర్చున్న ఒళ్ళు మీద తండ్రి కొడుకు ఏదో వచ్చింది ప్రశ్న. ఆపరణ పొందాడండి కొడుకు. టీచర్ ఆపరణ తండ్రికి కాలుతో పోయింది. ఆయన పెద్దోడు ఏమన్నా టీచర్ ఏమన్నా తండ్రిని పంచావా అని అంటే తల కదిలించుకుని చేసి తల్లిని తండ్రి తండేవాళ్ళు ఉన్నారు. చూడకపోతే చూడకపోయా పింఛన్ కూడా తీసుకెళ్ళేవాళ్ళు ఉన్నారు కదమ్మా. పింఛన్ తీసుకెళ్ళా. ఇంత విచారమైన పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. మానవుని మర్చిపోవటంలో పెద్ద విశేషం లేదు. మనం కూడా మర్చిపోతాం, నువ్వు కూడా మర్చిపోతావు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం చదువుకున్నామండి. ఇర్మియా గ్రంథం 2:32 అండి. 2:32.
సరే. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయిరి. దేవుడు చెప్తున్నారు అనమాట. ఏమంటున్నాడు? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయిరి. ఇప్పుడు ఎవరెవరు మర్చిపోయారు? నా ప్రజలు నన్ను మర్చిపోయారంటే ఎవరెవరు మర్చిపోయినట్టు? మానవులు దేవుని మర్చిపోయారు. అది మానవుని మీద దేవుడు మోపుతున్న నేరం. అది మీరు నన్ను మర్చిపోయారు, నీవు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను మర్చిపోయావు అని దేవుడు చెప్తున్నారు. నా ప్రజలు ఎన్ని దినాలు? లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయిరి. మానవుడా, దేవుని మర్చిపోయావు. అయితే నువ్వు ఇలా అనొచ్చు, నేను ఎందుకు మర్చిపోతాను దేవుని? లఘువుగానే ప్రార్థన చేసుకుంటా, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, కొనుక్కునేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, ఆదివారం బజెట్ చర్చికెళ్తా, కానుకేస్తా, ఆ ప్రార్థన చేసుకుంటా అని నేను ఎందుకు మర్చిపోతాను? అసలు లఘువుగానే ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన చేసుకొని కొనుక్కొని అంటావు. నువ్వు చెప్పేది నిజమే, కానీ నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఉన్నాడనే నిజంగా ఆ భయం నీలో ఉంటే నువ్వు ఆ పనులు ఎందుకు చేస్తున్నావు? ఆ చూపులు ఎందుకు చూస్తున్నావు? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? దేవుడు ఉన్నాడనే లేదనే ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. దేవుడు ఉన్నాడనే లేదనే చెప్పరే? ఉన్నాడా లేదా? ఉంటే వాళ్ళు చేస్తున్నారా? పాపం చేస్తున్నావా? అది దేవుడు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటావు, మధ్య చేస్తున్నావు నిజమే, కానీ ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ప్రార్థన చేసుకున్నావు, విశ్వలుడిగా తిరుగుతున్నావు. ప్రార్థన చేసుకున్నావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ప్రార్థన చేసుకున్నావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. ప్రార్థన చేస్తున్నాం, అసలు దేవుడు లేడు అన్నట్టుగా, దైవ భయము లేకుండా భయభక్తులు లేని జీవితం జీవిస్తున్నాం. అది దేవుడు చెప్పేది. మీరు నాకు ప్రార్థన చేయట్లేదు, చర్చికి రావట్లేదని కాదు అర్థం. వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నావు? దేవుడు లేనట్టుగానే ప్రవర్తిస్తున్నావు. నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచిపోయారు. ఇప్పుడు ఎవరు మర్చిపోయారు? ఏంటమ్మా, అదన్నా చెప్పలేరా అమ్మా? ఎవరు మర్చిపోయింది? మానవుడు దేవుని మర్చిపోయాడు. ఇందాక మానవుడు మర్చిపోయారు, ఇప్పుడు మానవుడు దేవుని మర్చిపోయాడు. కీర్తన గ్రంథం 8వ కీర్తన వచనము 3. కీర్తన 8:3 చదువుతున్నాం. కీర్తన మొదటి చదవాలి. కీర్తన 8వ కీర్తన 3 మొదటి నుండి చదువుతున్నాం. నీ చేతి పని యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను బతుకువాడా. భూమి నంతడు నీ నామము ఎంత ప్రభావం కలదు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వడే పాటివాడు, నీవు నరపుత్రుని రక్షించుటకు వడే పాటివాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు. ఈ కీర్తనని దీనిని మెస్సియా కీర్తన అంటారు. ఏ కీర్తన? మెస్సియా కీర్తన. మెస్సియా కీర్తన అంటే క్రీస్తు ప్రభువుని గురించిన కీర్తన. అంటే రేపు 1000 ఏళ్ల కాలంలో క్రీస్తు ప్రభు వారు వస్తారు. యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకుని
భూలోకాన్ని పరిపాలన చేస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ సంగతులు ఆ కీర్తన ఉంది అన్నమాట. అది మెస్సియా కీర్తన అంటారు. అయితే ఈ రాత్రి మనకు సువార్త సందేశంగా అందులోంచి కొన్ని మాటలు మనం తీసుకున్నాం అన్నమాట. ఆ కీర్తన దావీదు రాశాడండి. ఎవరు రాశారు? దావీదు రాశారు. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రులను దర్శించుటకు వాడు ఏ పాటివాడు అంటున్నాడు. రాజు అయ్యాడు, నిద్ర మీదకి వెళ్ళాడు, మంచం వేసుకుని పండుకున్నాడు అన్నమాట. బాగా వెన్నెలకు వస్తుంది కాబట్టి ఆకాశం వైపు చూశాడు. ఆకాశం వైపు చూశాడు. చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఆ ఆకాశం వైపు చూసినప్పుడు, ఆ చంద్రుడు నక్షత్రాలు చూసినప్పుడు ఆ సృష్టిలో దేవుని మహిమను చూశాడు. దేవుని యొక్క మహిమను చూశారు. ఇంగ్లీష్లో ద క్రియేటోరియల్ గ్లోరీ ఆఫ్ గాడ్ అంటారు. ఆయన సృష్టికర్తృత్వ మహిమ. 9వ కీర్తన కూడా దావీదు అలాగే రాస్తాడండి. ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురము చేయిస్తున్నాడు. ఆకాశమును మహిమ చూసినప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆయన నిత్య శక్తి, దైవత్వం, ఆయన సృష్టించిన వస్తువును పరిశోధించడం ద్వారా దేవుడు ఉన్నాడని బయలుపడుతుంది. ఆయన సృష్టికర్త ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఇక అది వేదాంతం. ఇది మనకు ముందుగా ఆ నక్షత్రాలను చూసినప్పుడు, ఆ చంద్రులను చూసినప్పుడు దేవుని మహిమను చూస్తున్నాడు. ఆకాశం ఏం చూస్తున్నాడు? ఇంత గొప్ప దేవుడా, ఆకాశాలు సృష్టించావు, చంద్రులు సృష్టించావు, మహిమను సృష్టించావు. ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప దేవుడా, ఈ మట్టి మానవుని జ్ఞాపకం చేసుకుంటావా? ఈ మట్టి మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి నేనే పాటి వాడను. నరపుత్రులను దర్శించడంలో వాడు ఏ పాటి వాడు? ఇప్పుడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నారు? దావీదు చెప్పాడు కదా, నీవు ఈ నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడను అన్నాడు కదంటే. ఇప్పుడు ఎవరెవరిని జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మర్చిపోలేదనే మాట సంగతి చెప్తున్నాను. మానవుడు దేవుని మర్చిపోయినా దేవుడు మానవుని మర్చిపోలేదు. అది మానవుడు దేవుని మర్చిపోయాడు కదండి. మానవుడు దేవుని మర్చిపోయినా దేవుడు మానవుని మర్చిపోలేదు. దేవుడే కనుక నన్ను మర్చిపోతే నా గతి ఏమయ్యేదో, నీ గతి ఏమయ్యేదో. నువ్వు మర్చిపోయినా నన్ను మర్చిపో. నా జీవితంలో ఎన్నో ఉన్నాయి, నీ జీవితంలో కూడా ఎన్నో. మీరు జ్ఞాపకం చేసుకోండి. బాగా జ్వరం వచ్చి నా పని అయిపోయింది అనుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? రాత్రి వేళ పొలాలు పోయి వస్తున్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? కష్టాలు నష్టాలు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? నువ్వు పిండముగా ఉండి నేల మీద పడ్డప్పుడు, రక్త ముద్దగా విలవిల పుట్టుకుంటున్నప్పుడు, నీ బొడ్డు పోయకముందు నేను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఇంత ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఇంత అయినప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఆలోచన చేసుకో. ఆ ప్రభు జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఉండేవాళ్ళమ్మా. అప్పుడు నేను SSLC చదువుకుంటున్నానంటే 10వ తరగతి కాదు 11వ తరగతి చదువుకుంటున్నాను అన్నమాట. సినిమా వచ్చింది తెనాలి, సినిమా ద్వారా ఆశపడింది. హై స్కూల్ కూడా హై స్కూల్కి వెళ్ళి గొప్ప పన్నం వెళ్ళి బండి ఉంటుంది మ్యాథ్ని అందింది అనమాట. గొప్ప వచ్చేవారికి బండి ఆగిపోతున్నాయి.
ఆయన అయితే సాగిపోతుంది. ఆయన యొక్క సినిమా పిచ్చిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్న కానీ లోపలికి అసలు అడుగు వేయలేదండి. నా కాళ్ళు రాళ్ళు ఉంటాయి కదా, బాడీకి రాళ్ళకు తగులుకుంటూ వెళ్ళిపోయిందండి. చాలా దూరం వెళ్ళిపోయింది. కింద రోడ్డు మీద బండిలో అయ్యో అంటున్నారు, కానీ లోపల కూడా వచ్చి ఒక్కరు లాగలేదు. లోపల కూడా వచ్చారు. ఏమో ఎవరో నన్ను అట్ట లోపలికి నెట్టినట్టు. ఎవరు నెట్టారు? ఆయన నాగేశ్వరి లోపల నాగేశ్వరి లేకపోతే ఆ రోజు మనుషుడు మానవునే మర్చిపోయాడు, కానీ దేవుడు నిన్ను నన్ను మర్చిపోయాడు. ఈ కీర్తనే హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త దాని గురించి వివరిస్తూ అదే కీర్తన ఎత్తి రాసి దాని గురించిన వివరణ కొంత చెప్తారన్నమాట. 2వ అధ్యాయము 5 నుండి చదువుకున్నాము. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి చదువుకుంటే ఒకడు ఒక చోట ఇలాగున చెప్పుచున్నాడని ఉంటుందండి. మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమెత్తుతున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు అదే పాటివాడు, నీవు నరపుత్రులు దర్శించుటకు అదే పాటివాడు. 9వ వచనం 9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లుగా దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా కిరీటములతో దివ్యము ధరించిన వాడిగా చూస్తున్నాము. చాలా 8వ కీర్తన ఎత్తి దాని సారాంశం వివరణ చెప్తున్నారు. అది మనకు అక్కడ ఇప్పుడు చూడండి. అక్కడ ఏమన్నాడంటే మనిషిని జ్ఞాపకం చేసుకోవటానికి అదే పాటి వాడు అన్నాడు కదా. మానవుడా, నువ్వు నేను మర్చిపోయినా దేవుడు నేను మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు. దేవుడు నన్ను మర్చిపోలేదు అంటున్నావు కదయ్యా. మరి ఆయన కిందకి పెట్టారు, నన్ను ఎందుకు ఎత్తి పెట్టావంటారు. అంతా ఏమన్నా మనం కూడా అన్నారు, వాళ్ళు నాకు ఎందుకు పెట్టారు, నన్ను ఎందుకు ఎత్తి పెట్టారు అంటున్నారు. వాళ్ళు నాకు ఎందుకు పెట్టారో, నేను నీకు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, అది ఆయన పెట్టారు. కానీ వాళ్ళ కొరకు నీ కొరకు, వాళ్ళ కొరకు కూడా నీ కొరకు కూడా అట్ట పెట్టారంటే వాళ్ళ కొరకు నీ కొరకు కూడా నీ కొరకు ప్రాణం పెట్టారు. నీ కొరకు ప్రాణం పెట్టారు. ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు చెప్పండి. నేను చెప్పిన మాకే చెప్పండి. జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? నేను నీ కొరకు ప్రాణం పెట్టాడు. అది దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు అన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు అన్నమాట. ఇది మూడత. మానవుల కంటే దేవదూతలు జ్ఞానం గలవారు, బలం గలవారు. ఎవరికంటే? మానవుల కంటే దేవదూతలు గొప్పవాడు, దేవదూతల కంటే దేవుడు గొప్పవాడు. ఇప్పుడు దేవుడు మానవుని రక్షించాలని దేవుని సంకల్పం. నిన్ను నన్ను చూశాడు, పరలోకమును చూశాడు, భూలోకమును చూశాడు. భూలోకము దేవుని సన్నిధిలో ఏమైంది? చెడిపోయింది. నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయావు. మానవుడు హృదయాన్ని చెడిపి వేసుకున్నాడు, జీవితాన్ని చెడిపి వేసుకున్నాడు. కన్ను చెడిపోయింది, కాలు చెడిపోయింది, హృదయం చెడిపోయింది, ఊహలు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి, చూపులు చెడిపోయాయి, నిలువెల్లా చెడిపోయి నాశనానికి నరకానికి పరుగు తీస్తున్నావు. నీ అంతం నా అంతం అగ్నిగుండమై కదా. ఏ దేవుడైతే నిన్ను నన్ను సృష్టించాడు, ఏ దేవుడు తన చేతులతో నిన్ను నన్ను చెప్పుకున్నాడు,
ఆ దేవుని ప్రేమ ఆయన పొందలు చేసింది. పరుగు పరుగున దేవుడు మానవుడిగా వచ్చాడు. మానవుల మధ్యకు మానవునిగానే వచ్చాడు. ఒక దేవదూత లాగా వస్తే మనిషి భయపడిపోతాడు కదండి. ఒక సింహం లాగా వస్తే పడిపోతాం. సగం మనిషి సగం సింహం లాగా వస్తే ఇంకా భయపడిపోతాం. దేవదూతగా రాలా, సింహంగా రాలా, మానవుల మధ్యకి ఎక్కడొచ్చాడు, మానవులుగానే వచ్చాడు. మొదటి అధ్యాయంలో దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినంత శ్రేష్ఠుడై మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు. 6వ వచనములో 1:6 దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేస్తారు. అని ఆ రక్షకుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తుంది. మానవులమైన మన కొరకు మానవుడిగా వచ్చాడు. అక్కడ అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మానవుడు వచ్చాడు. అమ్మ ఎస్ఐ నీ కొరకు చనిపోయా, ఎస్ఐ అయ్యా నీ కొరకు చనిపోయా, ఎస్ఐ నా కొరకు చనిపోయా. మనం మంచివాళ్ళమని కాదు, ప్రతి మానవుని కొరకు, ప్రతి పాపం మానవుని కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు, నా కొరకు ఎస్ఐ చనిపోయాడు. ఆ ఎస్ఐ మరణం అది ఘోరమైన మరణం. అది ఘోరమైన మరణం. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుక్కోబడ్డాడు. ఆయన ముఖాన్ని ఉమ్మి వేశారు, ఆయన గడ్డం పెరిగి వేశారు, ఆయన వీపు నాగరసాలకు అంటున్నారు. యేసు ప్రభు మరణం ఈ నాలుగు మరణం కాదు, అది ఘోరమైన మరణం, అది హీనమైన మరణం, అది శిలువ మరణం. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ నా పాప భారమంతా మోసుకుపోయాడు. యెరూషలేము వెలుపల గవిని వెలుపలకు కొనుక్కోబడ్డాడు. భూమి ఆకాశాల మధ్య ఘోరంగా సిలువ వేయబడ్డాడు. ఆయన ఎవరు సిలువ వేశాడు? ఆయన ఎవరు సిలువ వేశాడు? రోమా సైనికుల యూదుల నిజమే కానీ ఆయన ఎవరు సిలువ వేశారు? నీవు నేనే సిలువ వేశావు. నా పాపాలు నీ పాపాలు, నా పాపాలు నీ పాపాలు ఆయన సిలువ వేశాడు. నీ కొరకు నా కొరకేసయ్య సిలువ వేయబడ్డాడు. పాపలమైన మన కొరకేసయ్య సిలువ వేయబడ్డాడు. మనం ఇంకా పాపమైన క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. రాత్రి ఆ ప్రభువును చూడు. యెరూషలేము గవిని వెలుపల ఆ కల్వరి కొండలో ఘోరంగా సిలువబడిన రక్షకుడు చూడండి. దానిలో ముళ్ళ కిరీటం, కాళ్ళ చేతుల్లో మేకులు, ప్రక్కల్లో మల్లె పొట్టు. ఎవరి కొరకు, ఎవరి కొరకు, ఎవరి కొరకు రక్తదారం, ఎవరి కొరకు గాయాలు, ఎవరి కొరకు ప్రాణత్యాగం. పాపినైన నా కొరకు, పాపినైన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నా. ఈ పాపిని, నీచుని, భ్రష్టుని జ్ఞాపకం చేసుకున్నావు. చూశాడు, జాలిపడ్డావు, పరుగు పరుగును వచ్చా, మానవుడిగా వచ్చా. నేను ఆ పాప భారమంతా మోసుకుపోయాను. ఏదమైన శిలువ మరణం. ఆ ప్రభువును చూడండి, ఆ గాయాలు చూడండి, ఆ రక్తదారులు చూడండి. రక్తం కాచి రక్షణ సిద్ధం చేసి మరణించి తిరిగి లేచాడు. ఈ రాత్రి ఆ ప్రభు చేయి సాగుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు మారుతుంది. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు మారుతుంది. ఆ ప్రభువును చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తధారణ చూడు.
ఆ రక్షకుడు చూసుకుంటే నీ రాతి గుండె కరగట్లేదా? నీ గుండె పగట్లేదా? నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా, నా కొరక, నా కొరక, నా కొరక ఈ త్యాగం, నా కొరక ఈ బలియాగం, నా కొరక ఈ రక్తదానం, నన్ను ఇంతగా ప్రేమించావా? ఈ పాపిని ప్రేమించావా? నా బతుకు తెలిస్తే నన్ను ఎవరు ప్రేమించారు? అందరూ సీతరించుకుంటారు, కానీ నువ్వు నన్ను ప్రేమించావా? నా కొరకు ప్రాణం పెట్టావా యేసయ్య? ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా, పాపి నన్ను క్షమించమని లేదు, నీ పాపాలన్నీ క్షమిస్తా. యేసు ప్రభువు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఏం చేశారు చెప్పండి? ఇంకా డబ్బులు ఇవ్వాల, ఇంకా బంగారం, ఇంకా స్థలాలు ఇవ్వాల. ఏమిచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం ఇచ్చాడు, తన చేతులు ఇచ్చాడు, తన శిరస్సునిచ్చాడు, తన ముఖాన్నిచ్చాడు, తన వీపునిచ్చాడు, తన గుండెనిచ్చాడు, తన ప్రక్కనిచ్చాడు, తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణములతో అమ్మ యేసయ్య నీ కొరకు ఆయన ప్రతి మనుషుని కొరకు చనిపోయాడు, మరణించి తిరిగి లేచి ఈ రాత్రి నీ వైపు చేయి ఉంటుంది. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాను. ఉన్నారా ఎవరైనా ఈ రాత్రి నన్ను ప్రేమించిన ప్రభు, పాపినైన నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నేను మర్చిపోయినా, నేను ఆయన హృదయంలో సోటిపోయినా, ఆయన విరోధంగా పాపాలు చేస్తున్నా, ఇంత పాపిని ప్రేమించావా? నా కొరకు శిలువలో రక్తం కాచావా? రక్షకుడా, నేను నిన్ను మరవలేదయ్యా, నన్ను మర్చిపోలేదు, నీ సన్నిధికి వస్తున్నా, పాపి నన్ను క్షమించమని ప్రభు క్షమిస్తాను. చిన్న ప్రార్థన చేస్తూ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్న కొరకు ప్రాణం పెట్టి తిరిగి వచ్చావా? నా పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాను. యేసయ్యా, నేను నమ్ముకుంటాను, పాపి నన్ను క్షమించమని హృదయంలో ప్రార్థన చేసుకో. ఒక నిమిషం సమయం ఇస్తున్నాను, ఒక నిమిషం సమయం ఇస్తున్నాను. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? నాకు యేసు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు ప్రభు కావాలి, నాకు యేసు కావాలి, హృదయంలో నమ్ముకోవాలి, ప్రేరేపణ కావాలి. నీ గురి చేయి పైకెత్తి చెప్పు, అలా నమ్ముకోవాలని చెప్పి నీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాను. నేను కూడా ప్రార్థన చేసి ప్రభుగా పొందుతాను. మేమేం చేయాలి? అలా నమ్ముకోవాలని చెప్పి నీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాను. నేను కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాను. ఎవరైనా ఉన్నారా? నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి, వద్దు నాకు ఈ పాప జీవితం నాకు వద్దు, నాకు ప్రభు కావాలని హృదయంలో ఆశ ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. సిగ్గుపడదు. మేము ఎవరిని బలవంతం చేయమమ్మా, ఎవరిని బలవంతం చేయమమ్మా, చెప్పి రమ్మన్నాడు ప్రభువు. చెప్పిపోతున్నాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఇప్పటికే నీ జీవితం దెబ్బతింది తెలుసా? ఇప్పటికే నీ జీవితం దెబ్బతింది. ఈ రాత్రైన ప్రభువు ప్రార్థన చేసుకున్నాను. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. మానవుడు యేసయ్యా నిన్ను మర్చిపోయినా, మానవుని మర్చిపోలేదు.
ఈ పాప మానవుని కొరకు పరలోకుని మానవునిగా వచ్చావు. హీనమైన శిలువ మరణం ప్రతి మనుషుల కొరకు మనం అనిపించిన ఈ సువార్త ప్రకటించమని వారి హృదయాల్లోని ఆత్మకార్యము జరిగించు తండ్రి. ఈ రాత్రైనా వారి పడకల మీద వారికి నిద్ర లేకుండా రేపటి కూడికలకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వాక్య దీవెనతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.